సిరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము బెండకాయ వేపుడు చేసుకుందాం. బెండి ఫ్రై అనొచ్చు, లేదంటే ఓక్రా ఫ్రై అనొచ్చు, ఏదైనా కానీ బెండకాయ వేపుడు. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో అవన్నీ ఎలా చేస్తారో అనేది సింపుల్గానే నేర్చుకుందాం. ఓకేనా? రెసిపీ ఇప్పుడు మనము బెండకాయ ఫ్రై చేసుకుందాం అనమాట. దీంట్లో ఏంటంటే ట్రిక్, బెండకాయలో కొంచెము పెరుగు ముక్కలన్నిటికీ కలిపితే ముక్కలు విడిపోకుండా వస్తాయి, పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది జిడ్డు ఉంటుంది కదా, స్టిక్కీగా అవుతుంది కదా, అది తగ్గుతుంది. సో కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. పోపు సేమ్ రెగ్యులర్గానే, కాకపోతే కొంచెం ఎక్కువ పప్పులు పడతాయి అన్నమాట. చూస్తానికి కానీ టేస్ట్కి కానీ బాగుంటుంది. 1 by 1 శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సో కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కలిపి సమంగా ఫ్రై అవ్వాలి. నేను ముందు ఏం చేస్తానంటే కొంచెం వేరుశనగపప్పు వేపి పక్కన పెట్టాను, జీడిపప్పు కూడా వేపి పక్కన పెట్టాను, ఎందుకంటే అన్నీ ఒకే టైంలో ఫ్రై అవ్వవు కాబట్టి. ఈ పోపులో కొంచెము ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసాను, 4 చిల్లీ వేసాను అనమాట. మిర్చి సన్నగానే కట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పెరుగులో ఉన్న బెండిని అందులో వేసాను అనమాట. అదేంటంటే ఫ్రై అవుతున్నప్పుడు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, లేదంటే డీప్ ఫ్రై చేయాలి. అలా కన్నా ఇలా అయితే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది కదా. సో సమంగా ఫ్రై అవ్వాలన్నమాట. దాంట్లో కొంచెము ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటూ రావాలి. దీంట్లో ఏంటంటే వెల్లుల్లిపాయ కారం కూడా పక్కనే రెడీ చేసి పెట్టుకున్నాను, అది రెసిపీ ఇచ్చాను కదా. సింపుల్ అనమాట. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఖచ్చితంగా ఇది ఉండే ఐటము. ఇది నా స్టైలు, ఇలాగే ఉండాలని ఏం లేదు, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ముక్క సాఫ్ట్గా ఉంటుంది, అన్నీ సమంగా ఫ్రై అవుతాయి. రైస్లో తినొచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, బాయ్.